హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అంత స్లోగా చెప్తున్నావు అనుకుంటున్నారా? ఏమోనండి, మా యూట్యూబ్కి ఏమైందో అస్సలు ఏమీ అర్థం అవ్వట్లేదు. బట్ కొంచెం అంటే మా ఆయన గారు కొంచెం చూస్తే అర్థమైంది. అది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ డే అంతా ఎలా గడిచింది, అసలు ఈ లాగ్ ఎందుకు తీసాం, ఏంటి అసలు స్పెషల్ అంటూ ఏమైనా ఉంది అని అంటే ఈ లాగ్లో చెప్తాను. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా కొంచెం తెలుస్తుంది అసలు యూట్యూబ్ గురించి ఎలా ఏంటి, అసలు ఇలా కూడా అవుతుందా, ఏంటి ప్రాబ్లం అసలు వీడియోలోకి రాకపోవడానికి అని కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసి అప్పుడు బెల్ ఐకాన్ కట్టండి. బాయ్ బాయ్. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా గ్రీనరీ అంటే ఎవరికి చాలా ఫేవరెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, మా ఇంటి దగ్గర తీసుకుని వెళ్తాను. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు అంటే చుట్టుపక్కలంతా కొంచెం పల్లెటూరు టైప్ ఉంటుంది అన్నమాట. సో హ్యాపీగా ఉండొచ్చు. నేను అలానే ఉంటాను. మా బాబుకి ఇంకా ఆవులంటే చాలా ఇష్టం కాబట్టి మేము ఇక్కడి నుంచి చేంజ్ అవ్వకుండా ఇక్కడే ఉంటున్నాము ఇంకానా. సో ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎక్కడికి అని అంటే ఎక్కడికి మేమేం ప్లాన్స్ పెట్టుకోలే. సో ఇంకా మా అక్క ప్రెగ్నెంట్ కదండి, తను స్వీట్ దోయ్ అడిగింది, అదే స్వీట్ కర్డ్ అడిగింది. సో అది తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగాము. ఆగిన తర్వాత మనం టేస్ట్ చేయకపోతే ఎలా అండి. సో మా బాబుకి ఒకటి తీసుకున్నాను, నేను ఒకటి తీసుకున్నాను. మా హస్బెండ్కి కోల్డ్, సో వద్దన్నారన్నమాట. మేమిద్దరం బాగా ఫుల్ లాగించాం. టిఫిన్ అయిపోయింది. సో ఇంకా ఐస్ క్రీమ్ తినేసాం. ఇది ఆఫ్టర్నూన్ తినేసి పడుకొని లేచిన తర్వాత అండి వీడియో. అన్నీ అయిపోయి మా అక్క మిషన్ కుడుతుంది. సో అన్నీ అయిపోయి మా బాబు ఆడుకుంటుంటే చిన్న వీడియో తీశాను. ఇంకా ఈవినింగ్ అలా బీచ్కి వెళ్ళండి. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు డ్రింక్ చేయండి, ఏదైనా చేయండి, అది మీ హ్యాబిట్, అది మీ ఇష్టం, అది ఎవరికి సంబంధం ఉండదు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకోసం ఒక అమ్మ, వైఫ్, ఇంకా పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారని మాత్రం మర్చిపోద్దు. ఇంత స్వీచ్ మాకెందుకు అని అనుకోవచ్చు. నేను చూసిన బట్టి చెప్తున్నానండి. చిన్న చిన్న పిల్లలండి చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కన ఫ్యామిలీస్ వెళ్తున్నాయని కూడా చూసుకోవట్లే, ఇంక వెంటనే వెళ్ళిపోతున్నారు. దట్టు ఏంటి అని అంటే ఇంకా వాళ్ళని పట్టుకున్నారంటే పోలీసులు అస్సలు వదలట్లేదండి. ఇది ఎంతమందికి రథం తెలుసో నాకు కామెంట్ చేయండి. సో ఆ హాయ్, ఇప్పటి వరకు వీడియో చూసారు కదా. సో ఫస్ట్ మేము స్టార్టింగ్లో చెప్పాం కదా ప్రాబ్లం ఏంటి, యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేయట్లేదని. దానికి రీజన్ ఏంటంటే అండి, నార్మల్గా మేము ఏవైనా వీడియోస్ పెట్టేటప్పుడు మేము ఒక ట్రాక్ మీద వెళ్ళేటప్పుడు బాగానే వచ్చేవి. 10K 11K 100K అలా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఏంటో తెలియదు కానీ ఒక 2 వీక్స్ నుంచి చాలా యూస్ తగ్గిపోయింది. అందుకే ఇంకా ఏ వీడియో చేయాలనుకున్నా సరే కొంచెం చేస్తే వెళ్తుందా లేదా అనే కొంచెం భయం అన్నది ఉండిపోయింది. సో వీడియోస్ కూడా పెట్టడం చాలా తగ్గిస్తామండి. మీరు చూస్తే అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైనా బెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే కొంచెం బేబీస్కి 2 ఇయర్స్ 3 ఇయర్ వస్తుంది అనగానే బెస్ట్ ఫీడింగ్ అనేది ఆపుకోండి. ఎందుకు అంటే అందరూ ఒకలా ఉండరు కదండి. కొంచెం బెస్ట్ ఫీడింగ్ కొంచెం ఎక్కువగా ఎక్కువగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు. ఆ విషయంలో నేను కూడా మా బాబుకి ఇప్పుడు 2 కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అవ్వడానికి ఇంకా 2 months ఉంది. సో నేను ఏంటి అనుకున్నానంటే ఈ 2 monthsలో ఇంకా 2 years వచ్చేస్తున్నాయి కదా, తర్వాత బాబుకి ఇంకా గుర్తింపు ఉండిపోతుంది, ఇంకా అన్నీ గుర్తు పెట్టుకుంటారు కదా అనే టైంలో నేను మానిపించానండి. సో అదొక రీజను. నా హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం ఇవన్నీ ఇంకా నేను వీడియోస్ అస్సలు మేనేజ్ చేయలేకపోయాను ఇవన్నీ. ఇది ఒక వీడియో పెడదాము, ఎవరైనా సజెషన్ చేస్తారు కదా, యూట్యూబ్ ముందు నుంచి రన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మాకేమైనా సజెషన్స్ ఇస్తారేమో అని చెప్పి ఒక రీజన్తో చేసామన్నమాట. సో ఎవరైనా ముందు నుంచి చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నాకు సజెషన్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను రెస్పాండ్ అవుతాను. మాది ఇదండి ప్రాబ్లము.
చూసారు కదా. ఇంకా యూట్యూబ్లో వ్యూస్ ఎందుకు రావట్లేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు. షార్ట్స్ వీడియోస్కి అయితే అట్లీస్ట్ ఒక 2K రావడానికి కూడా ఒక 3 days 4 days పట్టేస్తుందండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారేమో అని చెప్పి వీడియో స్టార్ట్ చేసనమాట. ఐ హోప్ అందరికీ వెళ్తుందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి, నన్ను ఫాలో అవ్వండి, షేర్ కూడా చేయండి. వీడియో మీకు ఎంత వీలవుతా అంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే నేను యూట్యూబ్కి చాలా కొత్త, మీ అందరికీ తెలుసు. సో నాకు ఏంటి ఇంత తక్కువ యూస్ రావడం అనే థాట్లో ఉండిపోయాను. ప్లీజ్ మీరు ఎవరైనా నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ మీరు కామెంట్ చేస్తారని చెప్పి బాయ్ బాయ్.